అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరు చూస్తున్నారు? ఇక్కడ గైనకాలజిస్ట్ లేడు, తర్వాత పెడియాట్రిషియన్ లేడు, తర్వాత జనరల్ సర్జన్ లేడు, ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో మొత్తం కూడా ఒక్క వ్యక్తి. ఇంత పెద్ద పట్టణం, 30 వార్డులు ఉంటాయి, తర్వాత వేలాది మంది ఉంటారు. రోజుకు కనీసం 40 మంది వస్తారు, 50 మంది వస్తారు. ఈ సీజన్లో అయితే 250 మంది వస్తారు. వీళ్ళని చూడడానికి ఒక వ్యక్తి ఉంది. మరి ఎవరు పట్టించుకుంటారు దీన్ని? ఇంకా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఒక డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు వారన్నా వచ్చి ఇక్కడ చూడాలి కదా. వారు ఇంతకుముందు పనిచేసిన ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్, అక్కడనేమో మొత్తం డాక్టర్లు ఉంటారు. ఇక్కడ డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంతానికి ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా శాంక్షన్ కాకపోవడం, ఉన్నోళ్ళు కూడా బయట నుంచి వచ్చి పనిచేయడం, ఈసీజీ మెషిన్ ఉంది కానీ అది సరిగా దానికి రోడ్ దొరకకపోవడం, అదేవిధంగా ఎక్స్రే మెషిన్ ఇక్కడ లేకపోవడం. మరి దీని అర్థం ఏంటి? కాకినాడ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా? ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా? మనుషులు కాదా? సో దీని మీద తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయింది. ప్రజా ఆరోగ్యం గురించి వీళ్ళకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎక్కడ స్పందించే నాదుడే లేడు. ఎంతసేపు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు ఈ దందాలకు అలవాటు పడ్డారు. ఈ దందాలకు అలవాటు పడి ఈ దందాలతో వాళ్ళ జీవితం గడుపుతుంది తప్ప ఈ ప్రజల ఆరోగ్యం ఉన్నదా లేదా, డయాగ్నోసిస్ జరుగుతున్నాయా లేదా, లేకపోతే వీళ్ళకు సరైన వైద్యం అందుతున్నదా లేదా, డాక్టర్లు ఉన్నారా లేదా, ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎమర్జెన్సీస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది కనీసమైన శ్రద్ధ కూడా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం మీద లేదు. పూర్తిగా ఖండిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. చాలా ఘోరం. బీఆర్ఎస్ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, మరి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చింది, ఎందుకు మరి డాక్టర్లను పెట్టడం లేదు? ఎందుకు వేరే చోట అడ్జస్ట్ చేయడం? అంటే కాకినాడ ప్రజలు మంచిది కాదు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా ఇలాగ ఏ పబ్లిక్ ఫెసిలిటీ ఉన్నా కూడా తప్పకుండా వస్తే ప్రజలకు కూడా నేను మరోసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలాంటి సమస్యలు ఎక్కడ వచ్చినా కూడా దయచేసి స్థానిక బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకురండి. మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల చదువు కోసం, మీ పిల్లల ఆర్థిక ప్రగతి కోసం తప్పకుండా మేము పోరాడతామని చెప్పేసి మరొకసారి జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.